వివరిస్తుంటే దానికి మన రామసుబ్బారెడ్డి అన్న ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు, మీ అందరికీ నా హృదయపూర్వక ప్రణామములు. ఎందుకంటే ఆ వంకల నుంచి వచ్చే నీరు ఊర్ల మీద ఇండ్ల మీద పడడం, ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చిన దుమ్ము పంటల మీద, తర్వాత రాబడి మీద దిగుబడి మీద పడడం, అలాగే గ్రామస్తులు అందరూ రోగాల బారిన పడి ఆసుపత్రుల్లో చేరడం, ఇలాంటి ఎన్ని ఇబ్బందులు జరిగినా, కష్టాలు జరిగినా, నష్టాలు జరిగినా వారికి చీమ గుట్టినట్టు లేకుండా దున్నపోతు మీద వాన కురిసినట్టు వాళ్ళ పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని తప్పకుండా ఎవరైతే నష్టపోతున్న రైతులు కానీ గ్రామస్తులు కానీ అక్కడ నివసిస్తున్న వాళ్ళందరికీ సముచిత న్యాయం జరగాలని ఈ సందర్భాన శ్రీశ్రీ మహాకవి శ్రీశ్రీ గారి కవిత ఉంది. ఇప్పుడు ఎట్లుందంటే ఫ్యాక్టరీ వచ్చింది నేను ఆనందపడనీకి లేదు, ఫ్యాక్టరీ వల్ల లాభాలు వాళ్ళకు వస్తాయి, నష్టాలు మనకు వస్తాయి. వాళ్ళ ఫ్యాక్టరీ వచ్చింది ఆనందం లేదు, మనకు కష్టం వచ్చింది బాధపడనీకి లేదు. బాధలకు ఆనందానికి మధ్యలో కొట్టు మిట్టాడుతూ ఉన్న ఈ మన సోదరులందరికీ సోదరిమణులకు మనందరము రామసుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ సందర్భంగా ఎందుకంటే మహాకవి శ్రీశ్రీ గారి కవిత ఉంది. మనది ఒక బతుకేనా కుక్కల వలె నక్కల వలె, మనది ఒక బతుకేనా సందులలో పందుల వలె, ఇదా బతుకు అని ఏడవలేని మంది బతికేనా అనే పద్ధతిలో ఏడవలేక, బాధలకు ఏడవలేక, ఫ్యాక్టరీ వచ్చిన ఆనందపడలేక, నష్టాలు పడుతుంటే ఈ దున్నపోటు మీద వాన కూర్చుంటుండే ఫ్యాక్టరీకి యాజమాన్యానికి తప్పకుండా దీనికి సహకరించిన వాళ్ళందరికీ తగిన రీతిలో బుద్ధి చెప్పి మన గ్రామస్తులకు రైతులకు అందరికీ న్యాయం జరిగేలా చేయాలని, ప్రతి ఒక్కరిని ఇలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు మీరు మద్దతుగా తప్పకుండా రావాలని, తప్పకుండా మనము ఈ గ్రామస్తులకు ఈ రైతులకు ఈ గ్రామాల్లో ఉన్న వాళ్ళందరికీ న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆపపోమని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతతో విరమిస్తాను. జై హింద్.